చేశారు మొత్తం. సాంగ్స్ తమనేం కొట్టలేదు, ఫైట్స్ కూడా అంతేం లేదు. నాకైతే ఫస్ట్ మహేష్ బాబు లుక్స్, డాన్స్, డైలాగ్స్ మొత్తం అంతా ఎరగదీస్తారు. సాంగ్ కూడా సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమన్నా అనిపించలేదు. త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాస్ లాగే కొద్దిగా ఓవరాల్ 3 మహేష్ బాబు కోసం ఇస్తున్నాను, లేకపోతే అన్నీ ఇస్తాను. బాబు ఫ్యాన్ అలాంటిది అలాగే ఉంది. ఆ గురించి కనిపిస్తే చెప్తాను. త్రివిక్రమ్ బయట మహేష్ బాబుతో డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడని. సేమ్ అదే ప్యాటర్న్ లో మహేష్ బాబు మంచి కంటెంట్ సినిమాలు తీసినప్పుడు ఆదరించిన ఆడియన్స్ ఇప్పుడు ఇలా మాస్ మీరు ఏది కోరుకుంటారో అదే ఇచ్చామని మాస్ సినిమాలు ఇచ్చినప్పుడు బాగాలేదు అని అంటున్నారు చూసారా. సేమ్ ఇదే ప్యాటర్న్, అంత సీన్ లేదు, మరీ అంత తీసేసి మీరు అజ్ఞాతవాసి, డిజాస్టర్లు, బ్లాగ్ ఇవన్నీ లేవు. సినిమా అయితే బాగుంది, ఫ్యాన్ స్టఫ్ ఇచ్చాడు, పీసీ సెంటర్ లో కుమ్మేస్తుంది అంతే. సో సినిమా అయితే బాగుంది, చూడండి. కొద్దిగా వాడింది ఈసారి శ్రీలీల గారిని అయితే కొద్దిగా యూజ్ చేసిండు. ఎప్పుడు వచ్చిపో మెరుపుది అంత అటు ఉండేది, ఇప్పుడైతే వాడిను. ఫస్ట్ హాఫ్ మాత్రం లాగ్ ఉంటది, అసలుకి కొద్దిగా బోర్ అనిపిస్తుంది. పండబెట్టింది అసలుకి మొత్తం సైన్ గురించి తిరుగుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా బాగుంది. కొద్దిగా దాసు గురించి కానీ, ఆ రౌడీ కాటికి రమకృష్ణ యాక్షన్ కొన్ని ఉండేవి అనమాట. ఆ సీన్స్ అనేది ట్విస్టులు అనేవి కొన్ని వస్తుంది. ఆ ప్రకాష్ కర్త కర్మ క్రియ మొత్తం అన్నీ తల్లి ప్రేమ గొప్పది అంటారు కదా, దాని గురించి లాస్ట్ మెసేజ్ ఉంటే లాస్ట్ రమకృష్ణ మహేష్ బాబుకి అప్పుడు పంచవాళ్ళు ఉంటుంది, అది మాత్రం సూపర్ అనిపించింది. బాగుంది, వాళ్ళ కాంబినేషన్ లాస్ట్ లో బాగుంది. అంతవరకు వాళ్ళ కల్చర్ కొద్దిగా వేరే అనిపిస్తుంది. అండ్ వెన్నెల కిషోర్ మహేష్ బాబుది కామెడీ కాంబినేషన్, శ్రీలీల వీళ్ళది బాగుంది. ఇంకా అదే నాకు వచ్చి మత్తు పెట్టేసి మీనాక్షి చౌదరి ఎందుకు పెట్టినారన్న, దిష్టి బొమ్మలా పెట్టిండు, ఏమీ యూజ్ లేదు అసలుకి. ఎందుకు పెట్టినా నాకు అర్థం. అంటే నేను నెగిటివ్ మాట్లాడాలని కాదు, నాకు అనిపించింది ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. అంటే మామూలుగా వాళ్ళ అభిప్రాయం, నాకు అనిపించింది నార్మల్ ఆడియన్స్ గా కొంచెం డిసప్పాయింట్ చేసిన. థియేటర్లో అయితే హనుమాన్కి వెళ్తుందేమో అనిపిస్తుంది. సంక్రాంతి విన్నర్ అయితే కష్టమే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు తమను అసలుకి దీంట్లో ఏం యూజ్ లేదు, అసలు కొద్ది కూడా యూజ్ లేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత సెట్ కాలేదన్న. కొద్ది సెకండ్ హాఫ్ అయితే బాగుంది, కొద్దిగా అదొకటి. యాక్షన్ సీన్స్ అంటే కొద్దిగా నార్మల్ ఉన్నాయి, అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఓ నార్మల్ మాట చూడవచ్చు అన్నట్టు. లుక్ బాగుంది అన్న, లుక్ అయితే బాగుంది మహేష్ బాబు గారు అయితే. అన్న కొద్దిగా టైమింగ్ కూడా అంతా ఎంజాయ్ చేయలేకపోయినాం. అది హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల మన ఏమో కానీ అదైతే ఎంజాయ్ చేయాలి, అంతగా సాటిస్ఫై అనిపించాలి నాకు. కామెడీ వెన్నెల కిషోర్ మహేష్ బాబు శ్రీలీల మధ్యలో కొద్దిగా ఉంటుంది, ఆ కామెడీ సీన్స్ కొద్దిగా బాగుంటాయి. ఇంకా మిగతా కామెడీ సీన్స్ అనేవి ఉంటాయి, ఏం లేవు. ఇంకోటి దాసు కాడని సెకండ్ హాఫ్ లో విలన్ కాడ అప్పుడు కొద్దిగా బాగుంటుంది అనమాట. ఫైట్ సీన్ సర్వేనికి వాళ్ళని లాగా ఫైట్ కూడా ఒకటి వస్తుంది. అది ఎందులోనైనా అలా వైకుంఠపురము, అత్తారింటికి దారేది ఇవన్నీ రిమేక్ చేసినాడు అని అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్. అన్న సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉంటుంది అన్న, చెప్తున్నా. కొద్దిగా అంత బోర్ అనిపించవచ్చు. ఆ షైన్ గురించి తెలుసు. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా మంచిగా నిలబెడతారు. ఆ సెకండ్ హాఫ్ వల్లనే కొద్దిగా చూడాలనుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా అవి ట్విస్టులు కానీ, మదర్ సెంటిమెంట్ కానీ కొద్దిగా బాగుంది. అదొక్క దాని వల్ల ప్రకాష్ సార్ కర్త కర్మకి ఉంటాడు, దాని గురించి చూడాలనుకోవచ్చు. కుచితాత దాంట్లో లేదు. కుచితాత సాంగ్ లాస్ట్ అది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసినాం. వచ్చిన తర్వాత అంత ఎంజాయ్ కూడా ఎక్కువ చేయలేకపోయినాం, ఎందుకంటే దాని తగ్గ స్టెప్స్ అనేది పడలేదు. కుచిత పాటకున్నంత స్టెప్స్ ఎంజాయ్ చేయలేదు సినిమాలో. లేదు ఏం మాట్లాడే సర్కాజం ఎక్కువ ఉంటుంది. కామెడీ టైమింగ్ బాగా తీసుకుంటాడు. రమకృష్ణ గారు చాలా బాగా చేశారు. అసలు టూ మచ్ అసలు డెప్త్ ఉంటుంది మొత్తం యాక్టింగ్. శివగామి విజయవేకలో ఇలా ఆమెకు అట్లనే అవార్డు వస్తుంది ఈ మూవీ కూడా. సూపర్ పాజిటివ్ అవునవును. అన్ని
ఈ సినిమా ఆ సినిమా చంపలేదు. మహేష్ బాబు ఎప్పుడైనా కానీ స్టార్ట్ నుంచి ప్యాన్ మూవీ ఏది తీయలేదు. 100% ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే విషయం ఎప్పుడైనా. సో హనుమాన్ నడుస్తుంది, ఇది నడుస్తుంది, దేని నెగిటివ్ ఏం లేదు. ఇది నడవాలా, అది నడవాలా, ఏదైనా నడవాలా. టీఎఫ్ఐ బాగుండాలి. ఈ సంక్రాంతి బాబుదే అంటారు. ఈ సంక్రాంతి అందరిలో తోపు ఏదంటే తెలుగు సినిమా అంతే. సినిమా అయితే హెవీగా తీసేసిందన్న. మహేష్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. మహేష్ అన్న అయితే అసలు వేరే రేంజ్ అన్న. మహేష్ అన్న నుంచి అసలు స్టైల్ అయితే మామూలుగా లేదన్న. గుంటూరు కారం అని గుంటూరు కారం లాగానే ఉంది సినిమా అయితే. సంక్రాంతికి సినిమా చూడాలంటే సూపర్ హిట్ ఉంది అన్న సినిమా అయితే. చెప్తున్నా కదా మహేష్ అన్న స్క్రిప్ట్ రాసుకొని వచ్చినాం అన్న. స్క్రిప్ట్ ఏం కాదన్న. బాగాలేదన్నా ఇక్కడ బాగుందంటున్నాం ఏం కాదన్న. స్క్రిప్ట్ అంటే అన్ని జనాలు ఒకటే చెప్తాం కదా సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ వచ్చి మూవీ చూడాలంటే ఏమైనా పాజిటివ్స్ ఉంటాయి. అన్న. చెప్తున్నా కదా మహేష్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, డెలివరీ కానీ, యాక్షన్ డెలివరీ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా మహేష్ అన్న అయితే వేరే లెవెల్ చేసిండు. ఇంకోటన్నా అసలు నిజంగా అసలు లాస్ట్ క్లైమాక్స్ లో ఏడిపిస్తాడన్న. నిజంగా అసలు లవ్ 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 అంటాడు. అసలు లవ్ ఎందుకు, అది ఎందుకు లవ్ చేస్తాడు గడ్డం కోసం. ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తున్నాను. ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళైన లవర్న లవర్లైన బ్రేకప్ అందరు వెళ్ళి చూడాలన్న. ఎవ్వరు మిస్ కావద్దు. అందరు వెళ్ళి చూడండి. అందరు పక్క నచ్చుతారు. 450 ఉన్నాయి. దాని వర్త్ అసలు అన్న వర్త్ వర్మ వర్త్ సంక్రాంతికి పక్కా చూడాల్సిన సినిమా అన్న. ఈ సినిమా తర్వాత అన్ని సినిమాలు చూడాలి. ప్రశాంత్ వర్మ చెప్తున్నారా? కాదన్న ఈ సినిమా అన్న గుంటూరు కారం ఐడి ఏడి ఏమొద్దన్న. నా పేరు మహేష్. నేను మా మహేష్ అన్న సినిమాకి వచ్చిన అన్న. సినిమా వేరే లెవెల్ ఉందన్న. సగం ఐడి చెప్పానా. అయితే సినిమా లాస్ట్ హిట్ సినిమా గ్యారంటీ హిట్ బ్రో. ఈజీ ఇస్తారు భయ్య రేటింగ్ 5కి 3.5 ఇస్తాను బ్రో. మూవీ డైరెక్షన్ చాలా బాగా తీశారు. ముందు నేను డైరెక్షన్ గురించి మాట్లాడను, స్టోరీ రైటర్ గురించి మాట్లాడుతాను. స్టోరీ మనము సినిమాకి వెళ్ళేసి ఫస్ట్ మనం చూసేది 500 రూపాయలు టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసేది ఫస్ట్ స్టోరీనే. మనకు డైరెక్షన్ గిరెక్షన్ అందరికీ దాన్ని ఏమంటారు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఏ స్టోరీ రైటర్గా త్రివిక్రమ్ గారు పేపర్ మీద పెన్ను పెట్టుకొని ఏదైతే అనుకున్నారో పాయింట్ తీసుకొని దాని చుట్టూ అల్లుకుంటూ చాలా బాగా స్టోరీ రాశారు. దాన్నే స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశారు విత్ ది హెల్ప్ ఆఫ్ ది సినిమాటోగ్రాఫర్ డిఓపి ద్వారా. చాలా బాగా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. అది మహేష్ బాబు చాలా బాగా డాన్స్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా కామెడీ చేశాడు. సినిమా మొత్తం అలా దాన్ని ఏమంటారు పండగకి చాలా ఫ్యామిలీతో మొత్తం వచ్చి కూర్చొని చూసే సినిమా ఈ సినిమా. చాలా బాగుంది సినిమా. ఒక అత్తారింటికి దారేది ఒక అతడు ఆ కోణంలో దాన్ని ఏమంటారు ఒక్కొక్క దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నాడు. అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంట్, ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్, రమ్యకృష్ణ గారు సెంటిమెంట్. లాస్ట్ 20 minutes ఉంటుంది. దాన్ని ఏమంటారు ఫస్ట్ నుంచి వచ్చిన సీన్ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ డైలాగులు చెప్తాడు. ఇప్పుడు అతడులో ఎలాగ డైలాగులు చెప్తారో అలాగే అత్తారింటికి దారేదిలో ఎలాగ డైలాగులు చెప్తారో అలాగే ఈ సినిమాలో కూడా డైలాగులు చెప్తారు లాస్ట్ 20 minutes. లాస్ట్ కరుణరసం. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక స్టైల్ బ్రో. ఎస్ఎస్ రాజమౌళిది ఒక స్టైల్. ఆయన బాగా ఫైట్లు బాగా తీస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్లు, క్లైమాక్స్ లో ఇలా అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్లు ఇవన్నీ చాలా బాగా తీస్తారు. అలాగే త్రివిక్రమ్ గారిది ఒక స్టైల్. త్రివిక్రమ్ గారి స్టైల్ ఏంటి సెంటిమెంట్ని పండిస్తారు బాగా. మదర్ సెంటిమెంట్ అంటూ, అత్త సెంటిమెంట్ అంటూ ఇలా సెంటిమెంట్ని బాగా పండిస్తారు. ఈయన స్టైల్ ఇది. అలాగే దాన్ని ఏమంటారు నెక్స్ట్ శంకర్ గారిది స్టైల్. అలా ఒకరిది ఒక స్టైల్ బ్రో. ఈ సినిమా సెంటిమెంట్ని బాగా పండించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. పండక్కి చాలా చాలా ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని సినిమా చూడు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుందంటే ఇప్పుడు యాజ్ ఏ స్టోరీ రైటర్గా ఓన్లీ ఫైట్లు కామెడీ ఇవే పెట్టుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు స్టోరీ రన్ చేయాలి కదా. 2 గంటల 50 నిమిషాల సినిమా. 2 గంటల 50 నిమిషాల సినిమా అన్నప్పుడు ఓ పేపర్ మీద పెన్ను పెట్టుకొని రాసుకున్నప్పుడు అన్ని దాన్ని ఏమంటారు అన్ని మసాలా అన్ని కొన్ని చోట్ల లో అయ్యి సడన్ గా ఫైట్ వస్తేనే బాగుంటది. ఒకేసారి సినిమా ఒకేసారి ఊరికి ఫైట్లు పెట్టినా కూడా సినిమా హిట్ అవ్వదు. ఇప్పుడు 2 గంటల 50 నిమిషాలు ఫైట్లు పెట్టినా హిట్ అవ్వదు. 2 గంటల 50 నిమిషాలు డాన్సులు పెట్టినా హిట్ అవ్వదు. అలాగనే కామెడీ చేసుకుంటూ స్లోగా యాజ్ ఎ స్టోరీ రైటర్గా త్రివిక్రమ్ గారు ఎలా అయితే రాసుకోవాలనుకున్నారో అలానే రాశారు. ఒక స్టోరీ రైటర్ ఎలా రాస్తున్నారో అలా రాశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సినిమా బ్లాక్ బస్టర్. ఈ పండగకి గ్యారంటీ
ఇంకోటి దాన్ని ఏమంటారు 2 సినిమాలు బ్లాక్ బస్టర్. హనుమాన్ సినిమా చూశాను, అలాగే ఈ సినిమా చూశాను. 2 సినిమాలు బ్లాక్ బస్టర్. త్రివిక్రమ్ గారు 100% పెట్టారు బ్రో ఈ సినిమాకి. తమన్ మ్యూజిక్ అంటే దాన్ని ఏమంటారు, సినిమాకి ఎంత కావాలో అంతే మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు అఖండ కొట్టినట్టు డబ 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 అంట ఫైట్లు అంతా ఇది అలాంటి ఫైట్లు ఉన్న ఎక్కువ ఫైట్లు ఉన్న సినిమా కాదు. అలా అని చెప్పేసి దానికి ఏమంటే సెంటిమెంట్కి ఎలా అయితే మ్యూజిక్ కొట్టాలో దానికి తగ్గట్టే సెంటిమెంట్కి మ్యూజిక్ కొట్టారు బ్రో. ఆయన దాన్ని ఏమంటారు, ఆయన రోల్ ఆయన పోషించాడు. ఆయనది దాన్ని ఏమంటారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా కొట్టాలని చెప్పేసి గట్టి కొట్టినా కూడా అది ఆ సినిమాకు వర్కౌట్ అవ్వదు. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంటుంది. అఖండకైతే బాగా బీజిఎం బాగా అవసరము, ఈ సినిమాకి అంత దాన్ని ఏమంటారు సెంటిమెంటల్ బీజిఎం అవసరము. అది ఎంత అవసరమో అదే కొట్టారు ఈ సినిమాకి. కుర్చీ మడత పెడతా సాంగ్కి అసలు దాన్ని ఏమంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. క్లాప్స్ అందరూ దాన్ని ఏమంటారు ఆ స్టెప్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ని చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే తమన్ గారు దాన్ని ఏమంటారు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఈ సినిమా ఫైనల్గా త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. త్రివిక్రమ్ గారు నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, మీరు స్టోరీని పేపర్ మీద చాలా బాగా రాశారు, అలాగే ప్రజెంట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు. శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా, ఆమె డాన్స్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది. అసలు ఆమె స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు ఆమె దాన్ని ఏమంటారు ఆమె టైం నడుస్తుంది. ఇప్పుడు ఆమె శ్రీలీల టైమే నడుస్తుంది. ఏ సినిమాలో చూసినా ఆమె కనిపిస్తుంది. ఆమెదే మొత్తం రాజ్యము ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. ప్రతి హీరోయిన్కి ఒక 5-10 ఇయర్స్ బాగా పీక్స్ ఉంటాయి. అలాగే ఆమెకి శ్రీలీలది ఇప్పుడు నడుస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు కారం పలకడానికి ఎంతసేపు పట్టింది, సినిమా చూడడానికి ఎంతసేపు పట్టింది నాకైతే. సినిమా నేను ఫీల్ అయింది ఏంటి అంటే మెయిన్గా త్రివిక్రమ్ గారు చేయాలనుకున్న సినిమాలన్నీ అలర్ట్ చేశారు. చేసిన దాన్ని మళ్ళీ ఆయనకు చూసుకోవాలనిపించిందేమో కాబట్టి సేమ్ అన్ని సినిమాల్లో అక్కడో పాటు మొత్తం మిక్స్ చేసి ఇలా స్మాష్ చేస్తే గుంటూరు కారం అనే సినిమా వచ్చింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అలా వైకుంఠపురం నాన్న సెంటిమెంట్, గుంటూరు కారం అమ్మ సెంటిమెంట్. అత్త అది వేరే డైరెక్టర్ అన్న. సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. నాకు కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇంకోటి మన శ్రీలీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుందన్న. ఎందుకంటే ఆయన మహేష్ బాబు అంటే ఎవర్ గ్రీన్, అమ్మాయిల రాకుమారుడు అని అంటారు. ఇప్పట్లో అబ్బాయిలందరూ కూడా శ్రీలీల అంటే పడి చచ్చిపోతున్నారు. సేమ్ వాళ్ళిద్దరు కాంబో చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఇంకొక హీరోయిన్ ఉంది, ఎందుకుందో ఆవిడ, ఎందుకు పిలిచారు ఆవిడ్ని? ఏ ఛాన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ ప్రకాష్ రాజ్ గారు అందరు క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి. రావు రమేష్ గారిది. బట్ స్టోరీ అయితే లేదు. ఆల్రెడీ కూర్చుని చూసిన స్టోరీ చూసినాము అనే ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన తర్వాత. రమ్యకృష్ణ గారితో అదే మహేష్ బాబు గారి వాళ్ళ ఎమోషన్ సీన్స్ ఉంటాయన్న. ఎగ్జాక్ట్ గా అత్తారింటికి దారేజీల్లో సునంద గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందో ఆ చిన్న కాంబోలో ప్లే వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పుకుంటే త్రివిక్రమ్ గారి స్టైల్లో ఖుష్బూ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంటుంది అజ్ఞాతవాసిలో సేమ్. ఇంకోటి రీసెంట్గా వచ్చిన అల్లా వైకుంఠపురంలో మన మ్యూజిక్ సీన్ ఉంటుంది. ఎవరు అల్లర్జున్ గారు సునీల్ గారి మధ్యలో ఒక సాంగ్స్ పెట్టి సేమ్ దీంట్లో కూడా శ్రీలీల, వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారిది సేమ్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇందులో బాగా నచ్చిన డైలాగ్ ఒకటే డైలాగ్ చెప్పాలనుకున్నాను నేనైతే. అమ్మని కొడుకు ఏం చేసావని ఎప్పుడు అడిగి చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా లాస్ట్లో ఉంటుందన్న. ఆ డైలాగ్ ఒక్కటే బాగా అనిపించింది నాకు. మిగతా డైలాగులు ఉన్నాయి బట్ అవి కింది స్థాయిలకు అర్థం కాదని మా వాడు చెప్పాడు ఆల్రెడీ. సేమ్ అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. తమన్ మామ కుర్చీ మడత పెడదాం అనుకున్నాడు. ఏంది మామ మడత పెట్టింది నువ్వు? ఆ సాంగ్ లో కొంచెం, ఈ సాంగ్ లో కొంచెం, ఎందుకు మామ పట్టుకొచ్చి అన్ని మూట కప్పి ఒక కుర్చీ మీద పట్టావు. అది మాట్లాడదామంటే మాట్లాడవట్లా. ఏం చేయమంటారు? సాంగ్లు అయితే బీజమ్స్ బాగున్నాయన్న. బట్ ఈ సాంగ్స్ విన్నాం ఆల్రెడీ, వినిపించిన సాంగ్సే కదా. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం మహేష్ అన్న కోసం చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. అన్న ఓవరాల్గా ఒక 1.5 ఇచ్చాను అంతే.